హయాంలో అన్ని రంగాల్లో అభివృద్ధి వైవి సుబ్బారెడ్డి. విశాఖపట్నం జోన్ 2 మధురవాడ కార్షెడ్ జంక్షన్ వద్ద శుక్రవారం వైఎస్ఆర్సీపీ నియోజకవర్గం కార్యాలయాన్ని వైసీపీ ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్ మరియు రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో విశాఖ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు కోలా గురువులు మాట్లాడారు. నియోజకవర్గ వైసీపీ క్యాడర్ అంతా కలిసికట్టుగా వచ్చే ఎలక్షన్ వరకు జగన్ ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు అవగాహన కల్పించి నియోజకవర్గంలో పార్లమెంటు స్థానాల్లో మళ్ళా వైసీపీ జెండా ఎగరేలా చేయాలని కోరారు. విశాఖ మేయర్ గొలగాని హరివెంకట కుమారి ఈ సందర్భంగా మాట్లాడుతూ జగనన్న చేసిన మంచి పనుల ముందు ఏ ముఖ్యమంత్రి చేయలేదని, ఎమ్మెల్యే అభ్యర్థి అవంతి భీమ్లిని ఎంతో అభివృద్ధి చేశారని, మంచివాడు అవినీతి రహితుడు అయిన అవంతిని అసెంబ్లీ విద్యాధికారులైన బొత్స ఝాన్సీని పార్లమెంటుకి అత్యధిక మెజార్టీతో పంపాలని కోరారు. వైసీపీ అసెంబ్లీ అభ్యర్థి ముత్తంశెట్టి శ్రీనివాస్ ఈ సందర్భంగా మాట్లాడుతూ కొందరు విపక్ష నాయకులకు ఎలక్షన్ రాగానే ప్రజలపై ఎక్కడలేని మమకారం పుట్టుకొస్తోందని ఆరోపించారు. గతంలో గంటా శ్రీనివాస్ తన నియోజకవర్గాన్ని ఎప్పుడూ పట్టించుకోలేదని, ఉత్తర నియోజకం విశాఖ ఉన్నవాడు స్థానికుడు కానివాడు మభ్యపెట్టడానికి ఓట్లు అడగడానికి వస్తాడు. వైసీపీ గెలిస్తే తక్షణమే విశాఖ రాజధాని, దానివల్ల స్థానికుల భవిష్యత్తు బాగుంటుందని అన్నారు. జగన్ చేసిన సంక్షేమం అభివృద్ధి మాకు శ్రీరామ రక్ష అని కొనియాడారు. వైవి సుబ్బారెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ జగన్ రాష్ట్ర అభివృద్ధిలో తన తండ్రి రాజశేఖర రెడ్డినే మరిపించాడు. మేనిఫెస్టోలో ఇచ్చిన నవరత్నాలు కాక మరెన్నో సంక్షేమాలు కూడా అమలు చేసిన ప్రభుత్వం మాది. అత్యధిక మెజార్టీతో వైసీపీని గెలిపిస్తే కేంద్రంలో మన విలువ పెరుగుతుంది. విశాఖపట్నానికి అన్ని విధాలా అభివృద్ధి చేసిన ఘనత జగనన్న ప్రభుత్వానిదేనని అన్నారు. ప్రజలకు మన ప్రభుత్వం చేసిన మంచిని చెప్పినట్టు ఓటు వేయించండి అని సూచించారు. మంత్రి బొత్స సత్యనారాయణ ఈ సందర్భంగా మాట్లాడుతూ చంద్రబాబు ప్రచారంలో పదే పదే ఈ మధ్య మందు రేట్లు తగ్గిస్తా అని చెబుతున్నారని, అంటే ఇది తప్ప వేరే విషయాలు లేవా అని ఎద్దేవా చేశారు. ఇప్పటికే అభివృద్ధి చెందిన విశాఖపట్నం మీద దృష్టి పెట్టి ప్రపంచ స్థాయి నగరం చేయాలనుకోవడం తప్ప అని అన్నారు. అమరావతి భూములను తన వారిని బినామీలుగా చేసి 5 లక్షల కోట్ల ప్రజల డబ్బులు అక్కడ రాజధాని కట్టి చంద్రబాబు వారికి లబ్ధి చేకూర్చాలని చూశారు. ఈ కార్యక్రమంలో 3 జిల్లాల నాయకులు, కార్యకర్తలు తదితరులు హాజరయ్యారు. చైర్మన్ చంద్రమౌళి గారికి, నియోజకవర్గ పరిశీలకులు మాజీ మంత్రి బాలరాజు గారికి, శాసనమండలి సభ్యులు సురేష్ గారికి, వేదిక మీద ఉన్న ఏఎంసీ చైర్మన్, కార్పొరేటర్లు, వేదిక మీద ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, వివిధ పదవుల్లో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, వేదిక ముందున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు, సోదరులకు అందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాం. కోసం అమరావతి లాంటి పథకం, అదేవిధంగా రైతుల కోసం రైతు భరోసా లాంటి పథకం, అదేవిధంగా పేదవాడికి నాణ్యమైన విద్య వైద్యం అందించడం కోసం ఏ విధంగా ఉచితంగా విద్య అందించేదానికి, ఫీజు రీయింబర్స్మెంట్ ఉచితంగా ఇచ్చేదానికి, ఏ విధంగా విద్యకి ఆ రోజుల్లో స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యా వైద్యానికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చి ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ, 108 లాంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తే ఆయన కుమారుడు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రాష్ట్రంలో పేదవాడికి నాణ్యమైన విద్య, నాణ్యమైన వైద్యము వాళ్ళ ఇంటికి అందించే విధంగా చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం మన ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా ప్రతి గ్రామంలో హెల్త్ క్యాంప్స్ పెట్టి పేదవాడికి వైద్య పరీక్షలు చేసి ఉచితంగానే మందులిచ్చే కార్యక్రమం చేసే ప్రభుత్వం మన ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అమలు చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. అదేవిధంగా ఆరోగ్యశ్రీ కింద కేవలం 5 లక్షల రూపాయలకే వైద్యం, లిమిట్ వరకే వైద్యం అందించే సౌకర్యం ఇదివరకు మన రాష్ట్రంలో ఉంటే ఈ మధ్యకాలంలో గౌరవ ముఖ్యమంత్రి గారు దాన్ని 25 లక్షల రూపాయల వరకు పేదవాడికి ఉచితంగా వైద్యం అందించడానికి ఖర్చు పెట్టే విధంగా మన రాష్ట్రంలో చర్యలు తీసుకున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. అదే విద్యారంగానికి వస్తే నాణ్యమైన విద్య, వైద్య రంగం, నాణ్యమైన విద్యను అందించడం కోసం గ్రామాల్లో, వార్డుల్లో ఉండే పాడుబడిన పాఠశాలని మొత్తాన్ని కూడా నాణ్యమైన విద్య అందించడం కోసం ఆధునిక పాఠశాలలుగా మార్చే కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా కూడా సుమారుగా 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మన రాష్ట్రంలో ఉన్న అన్ని స్కూల్స్ ని రూపురేఖలు మార్చి డిజిటల్ ఎడ్యుకేషన్ అందించే విధంగా చేసిన ప్రభుత్వం మన ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. అదేవిధంగా విద్యార్థులు చదువుకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండటం కోసం
ఫీజు రీయింబర్స్మెంట్ లాంటి అమౌంట్ లాంటి పథకాలు ఉన్నా కూడా విద్యకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండకోసం వసతి దీవెన, విద్యా దీవెన అన్ని కార్యక్రమాలే కాకుండా వాళ్ళకి ఉచితంగానే స్కూల్స్, పుస్తకాలు, బ్యాగ్స్, బట్టలు అన్ని ఇచ్చి తల్లిదండ్రులకి ఎటువంటి భారం లేకుండా పేదవాడు డబ్బులు ఉన్నా లేకపోయినా విద్యను అభ్యసించడానికి, వైద్యం తీసుకోవడానికి ఎటువంటి ఇది లేకుండా చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం మన ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తీసుకుంటున్నాం. చెప్తుంటారు వాలంటరీ వ్యవస్థని, వాలంటరీ వ్యవస్థ ఒకటి పెట్టాడు, మేము పెట్టామా, మనం పెట్టామా? కానీ మళ్ళీ ఇప్పుడు వచ్చి అమ్మమ్మ రాష్ట్ర ప్రభుత్వం వచ్చి ఇవ్వలేదు అని, సరే అది ఇచ్చారు, ధ్యానం తెలిసిపోయింది, వాళ్ళ మాయ మోసం తెలిసిపోయిపోయారు. ఇంకో విషయం, చంద్రబాబు నాయుడు గారు అది వదిన ఇంకో పార్టీ అధ్యక్షుడు, ఈ దీనికి అధ్యక్షుడు, ఆయన ఆవిడ దానికి అధ్యక్షుడు. ఓకే ఫైన్. కుటుంబంలో ఎంతమంది వచ్చు, ఎన్ని పార్టీలు ఉండొచ్చు, అధికారులు అందరూ అధికారులు మేమేం కాదు, మాకేమి అందులో దురభిప్రాయం కానీ దొంగభిప్రాయం లేదు. అప్పుడు మొన్న లెటర్ వేశారు. అప్పుడు మళ్ళీ అమ్మ ఏనండి ఆ దొంగకి బుద్ధులు చెప్తారు. అట్లా ఏమని ఒక 20 మంది 30 మంది ఆఫీసుల్ని మార్చారు. ఒకరిద్దరు కాదు, 30 మంది. అదేమైనా మనం వేసాం ఉద్యోగులు. ఇప్పుడు వాలంటీర్లు వాళ్ళు సెక్రటరీ అంటే జగన్మోహన్ రెడ్డి నియమించారు. ఎస్ ఫైన్. ఏమో వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అయిపోతారు. ఎన్నికల్లో మొన్న 2 సంవత్సరాలు ఎన్నికలు వేసి 3 సంవత్సరాలు కాబట్టి ఓట్లు ఏం తీసుకుంటారు అన్ని ఒక అనుమానం ఉండొచ్చు, మానవ సహజం. కానీ ఈ ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు జగన్మోహన్ రెడ్డి గారు నియమించారు కదా. నీదే 5 సంవత్సరాలు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 4 సంవత్సరాలు పెట్టి చేస్తారు 10 దినం బట్టి. అంతకుముందు 5 సంవత్సరాలు చేశారు కదా. అంతకుముందు 2 సంవత్సరాలు కిరణ్ కుమార్ చేశారు కదా. అంతకుముందు 2 సంవత్సరాలు బాబు చేశారు కదా. అంతకుముందు మళ్ళీ ఒక 5 సంవత్సరాలు నేను దీని దగ్గర చేశారు కదా, చంద్రబాబు చేశారు. అలాగే కదా. మరి ఇవి కాబట్టి కోడికోలు ఈ రాష్ట్రంలో ఏ సంస్థనే ఉద్యోగుల కింద వేస్తారా? అయితే బీహార్ నుంచి లేకపోతే ఒరిస్సా నుంచి అందరినీ తీసుకొచ్చి జిల్లా వేస్తారా? చెప్పండి. ఆ ఉద్దేశం ఏంటంటే నేను అందుకే మీ ద్వారా ఒకటి చెప్తున్నాను. ఆ అధ్యక్షులకి ఆ చంద్రబాబుకి అదే ఒకటి చెప్తున్నాను. మన హెరిటేజ్ ఉన్నారు, అలాగే కార్పొరేటర్స్ ఉన్నారు, చాలా మంది ప్రజలు ఉన్నారు, నాగిరెడ్డి గారు అందరూ ఉన్నారు. మనం మాట్లాడదాం. ప్రోగ్రామ్ కంటిన్యూ అవుతుంది. సార్ వెళ్ళే ముందు సార్, ఈ భీమిలి నియోజకవర్గం రాష్ట్రంలో అతిపెద్ద నియోజకవర్గం, 3,20,000 ఓట్లు ఉన్నారు. కొత్తగా మరి మీకు గతంలో మనందరూ కూడా ఎంపీలుగా చేసాం. ఆ పాప వార్డులో 6వ వార్డులో 35,000 మంది ఉన్నారు ఓటర్, 35,000 మంది. అంటే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లో ఒక ఎంపీ ఉంటుంది 35,000 ఓట్లు. అంత పెద్ద నియోజకవర్గం ఇది. మరి ఇవాళ చాలా వేగంగా అభివృద్ధి చెందిన నియోజకవర్గం కూడా. మరి పూజలు, గౌరవనీయ పెద్దలు వారు గతంలో లోక్సభ సభ్యులుగా చేశారు. ఇప్పుడు మరి రాజ్యసభ సభ్యులు, అలాగే మాజీ మరి టీటీడీ చైర్మన్ కూడా చేశారు. మరి నాకు అత్యంత సన్నిహితులు, మరి నా శ్రేయోభిలాషి అయినటువంటి శ్రీ వైవి సుబ్బారెడ్డి గారు ఇప్పుడు 34 నియోజకవర్గాలకి 6 జిల్లాలకు రైతులు కోఆర్డినేటరు. వారి చిన్నగా ఈ రోజు ఆఫీస్ ఓపెన్ చేసుకుంటాం. చాలా సంతోషం. ఒక్కసారి మీ అందరూ కూడా గట్టిగా చప్పట్ల ద్వారా సుబ్బారెడ్డి సార్కి సార్ పేరు వేగంగా చెప్పండి. మన గుర్తమ్మా, మన గుర్తమ్మా. వైఎస్ఆర్సీపీ జెండా మన సిద్ధమా? భీమిలి నియోజకవర్గంలో మరి అవంతి శ్రీనివాస్ గారు మీరు ఎప్పుడు పిలిచినప్పుడు పలికే విధంగా మీ వార్డులోనికి, ప్రతి వార్డులోనికి కూడా, ప్రతి మండలం కూడా, ప్రతిరోజు కూడా మీ దగ్గర ఉంటూ మీ సేవ చేస్తూ మరి జగన్మోహన్ రెడ్డి గారు అప్పచెప్పిన భరోసా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవంతి శ్రీనివాస్ గారికి మరి గెలిపించవలసిన బాధ్యత మీ అందరి మీద ఉందని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియపరుచుకుంటున్నాను. మరి బీసీ మహిళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు నియమించిన మన విశాఖపట్నం వాస్తవ్యులు మరి బొత్స ఝాన్సీ గారికి విశాఖపట్నం పుత్తూరు మనకి జీవీఎంసీ లిమిట్స్ లో 8 వార్డ్స్ కూడా మనము ముఖ్యమంత్రి గారు అలాగే మన పెద్దలు
సుబ్బారెడ్డి గారి సూచనలతో 8 వార్డులు కూడా అనేక వేల కోట్లు వెచ్చించి ఇక్కడ ప్రజలకు అవసరమైన రోడ్స్, డ్రైన్స్, పార్క్స్ డెవలప్మెంట్ చేయడం జరిగింది. ఎప్పటి నుంచో ఇక్కడ ఉన్న కొండవాళ్ళ ప్రాంత ప్రజలకు కూడా మంచినీటి సదుపాయం ఉండేది కాదు, దాన్ని కూడా మనము ఇవ్వడం జరిగింది. అలాగే 15వ ఆర్థిక సంఘం నిధులతో ఇక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను కూడా ఇంప్రూవ్మెంట్ చేస్తున్నాము. ఇదంతా కూడా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజలకి అన్ని విధాలా కూడా మౌలిక సదుపాయాలు అందజేయాలనే ముఖ్య ఉద్దేశంతో ఇవన్నీ కూడా చేయడం జరిగింది.